హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ పోలీస్. ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందామండి. ఈ కానిస్టేబుల్ సెలక్షన్లో అయితే 2 రిటన్ ఎగ్జామ్స్ ఉంటాయండి. అండ్ దాంతోపాటు ఒక ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, అంటే దీన్ని ప్రిలిమ్స్ ఎగ్జామ్ అంటారు. ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో వచ్చేసి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది 200 మార్క్స్కి ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్స్కి 1 మార్క్ అండి. 3 అవర్స్ డ్యూరేషన్లో జరుగుతుంది. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అనేది కేటగిరీ వైజ్ ఉంటుంది. అంటే ఎస్సీ క్యాండిడేట్ అయితే 60 మార్క్స్, బీసీ క్యాండిడేట్ అయితే 70 మార్క్స్, అలాగే ఓసీ క్యాండిడేట్స్ అయితే 90 మార్క్స్ అలా ఉంటుంది. దీని తర్వాత ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఫిజికల్ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారండి. ఈ ఫిజికల్ టెస్ట్ కూడా ఉమెన్ కానిస్టేబుల్స్కి అయితే 1600 మీటర్స్ వచ్చేసి 10 మినిట్స్ 30 సెకండ్స్లో, అలాగే 100 మీటర్స్ అయితే 18 సెకండ్స్లో, అలాగే లాంగ్ జంప్ అయితే 2.75 మీటర్స్లో చేయాల్సి ఉంటుంది. ఇందులో 1600 మీటర్ అయితే తప్పకుండా చేయాలండి. ఈ లాంగ్ జంప్ 100 మీటర్స్లో ఏదో ఒకటి క్వాలిఫై అయినా పర్లేదు. ఈ ప్రిలిమ్స్ ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్ లాగా 200 మార్క్స్కి అయితే ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి. దీని టైం డ్యూరేషన్ కూడా 3 అవర్సే అండి. అలానే దీనికైతే క్వాలిఫై మార్క్స్ అనేవి ఏం లేవండి. ఇది మెరిట్ బేస్ మీద ఉంటుంది. సో ఈ విధంగా కానిస్టేబుల్ సెలక్షన్ అయితే జరుగుతుందండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.